ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినాన్ని ప్రభు మనకు దయచేసినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రేమైనటువంటి వారులారా, ఈ దినము మనము ప్రభువుని ఆరాధిస్తున్నామన్నా, ప్రభునామాన్ని గణపరుస్తున్నామన్నా అది కేవలము యేసుక్రీస్తు వారి యందు మనకు ఉచితముగా దొరికినటువంటి కృప. అందును బట్టి ఈ దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించుదామని లేఖనాల్లో రాయబడింది. We will rejoice and be glad in it, for this is the day that the Lord has made. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము మనందరి కొరకు. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని లేఖనాలని మనం చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపు, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును అని రాయబడింది. నా ప్రేమేటువంటి వారులారా, మనము సేవించుచున్న దేవుడు మనల్ని ఆదుకునేవాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము అనుదినము ప్రార్థించేటువంటి దేవుడు మనల్ని కీడులో నుండి, అపాయాలలో నుండి, నష్టాలలో నుండి, ఉపద్రవాలలో నుండి, శోధనలలో నుండి, ఇబ్బందులలో నుండి తప్పించే దేవుడే తప్ప మనల్ని విడిచిపెట్టి, అనాథలుగా విడిచిపెట్టి, మన స్థితిగతులలో మనకు తోడుగా నిలబడనటువంటి దేవుడు కాదు. బైబిల్ గ్రంథం బహుస్పష్టంగా చెప్తున్నటువంటి మాట, నీ భారము యెహోవా మీద మోపు, నీ దుఃఖాన్ని దేవునికి విడిచిపెట్టు, నీ బాధను దేవునికి విడిచిపెట్టు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఎరిగిన దేవుడు తప్పక నిన్ను ఆదుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రేమేటువంటి వాళ్ళ ఈనాడు అనేక మంది తమ భారాన్ని తామే మోయాలనుకుంటున్నారు. మోయలేని భారాన్ని తమ మీద ఉంచుకొని వారి జీవితాల్లో వంగిపోతున్నారు, సమస్యలిపోతున్నారు, నీరసించిపోతున్నారు, కృషించిపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఒక ఆదరణ లేనటువంటి స్థితిలోనికి కుటుంబాలు జారిపోతుంటున్నాయి. అయితే ఉదయకాలం ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీకున్న భారం ఏంటో ఆ భారాన్ని దేవునికి అప్పగించు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ స్థితిని ఎప్పుడు నువ్వు దేవుని చేతిలో పెడతావో అప్పుడు ఆ స్థితిలో దేవుని నిన్ను ఆదుకుంటాడు. అంత మాత్రమే కాదు, నీ కుటుంబ స్థితిగతులను ఎంత మాత్రమైన కదలనీయడు, ఎక్కడికి చేజారనీయడు, ఏ పరిస్థితిలో నేను ఓడిపోనీయడు, ఏ స్థితిగతిలోనూ నేను ఒంటరిగా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎప్పుడైతే మనము భారాన్ని మోస్తూ ఉంటామో అది మన పరుగు పందానికి ఆటంకంగా ఉంటుందని హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త చెప్తాడు. ప్రతి పాపమును, సులువుగా చిక్కుపెట్టు ప్రతి పాపమును, భారమును విడిచిపెట్టి మీ ముందుంచిపోయిన పరుగు పందెంలో మీరు ఓపికగా పరిగెత్తమని వాక్యంలో రాయబడింది. అవునండి, చాలామంది తమ భారాన్ని ఎత్తుకొని వారు ప్రభువు వెంబడి నడవాలనుకుంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. నీ పరుగు పందాన్ని ఆటంకపరిచేదానికే దుష్టుడు అనేకమైన భారాలను, ఒత్తిళ్లను నీ మీద ఉంచుతూ ఉంటాడు. అయితే యేసుప్రభుల వారు అన్నారు కదా, నీ చింత యావత్తు నా మీద మోపు, ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పుటకు నరుడు కాదండి. నువ్వు ఎట్టి భారంతో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చినా, ఎంత కుమిలిపోతున్న స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినా ఆయన నిన్ను ఆదుకునేవాడై ఉన్నాడు, ఆయన నిన్ను సరిచేసేవాడై ఉన్నాడు, నీ పరిస్థితిని బాగు చేసేవాడై ఉన్నాడు, నీ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టి సమాధానకరమైన స్థితిని నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మనం సేవిస్తున్న దేవుని గురించి మనం అనేకమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. ఆయన మనల్ని కాపాడువాడే తప్ప కీడుకు నష్టానికి అప్పగించేవాడు కాదు. కాబట్టి ఉదయకాలాన నీ భారం ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధికి తీసుకొనిరా, నీ కష్టం ఏదిందో అది ప్రభు దగ్గరికి తీసుకొనిరా, నీ వేదన ఏది ఉందో అది ప్రభు దగ్గరికి తీసుకొనిరా. ఆయన నీ భారాన్ని తీసివేస్తాడు, నీకు విశ్రాంతిని కలగచేస్తాడు, నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు, సుఖజీవనంతో గడుచు సంవత్సరం నీకు దయచేస్తాడు, ఆరోగ్యకరమైన పరిస్థితిని నీకు అనుగ్రహిస్తాడు, నూతన జీవాన్ని నీలోనికి ప్రవహింపచేస్తాడు, నూతన మేలులతో నేను తృప్తిపరుస్తాడు. నీ మీదికి ఒక మార్గం గుండా వచ్చినవి 7 మార్గముల గుండా వెళ్ళిపోయినట్టుగా ప్రభు చేస్తాడు. అది ఆర్థిక భారమైన, శరీర భారమైన, కుటుంబ భారమైన, అది ఏదైనా, వాట్ ఎవర్ ద బర్డన్ దట్ యు ఆర్ టుడే ఫేసింగ్, ఈరోజు నువ్వు ఏ భారాన్ని అయితే అనుభవిస్తున్నావో ఆ భారాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని రా. నీ భారాన్ని తీసివేస్తానని ప్రభువే సెలవిస్తున్నాడు కనుక ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు. మనుష్యులు నీ భారాన్ని తీసివేయలేరండి,
కుటుంబ సభ్యులు నీ భారాన్ని తీసివేయలేరండి. స్నేహితులు నీ భారాన్ని తీసివేయలేరండి. రక్త సంబంధికులు నీ భారాన్ని తీసివేయలేరండి. నీ భారాన్ని తీసివేయగలిగిన వాడు కేవలం మనము సేవించున్న దేవుడు మాత్రమే. అందుకనే ఈ ఉదయకాలాన మీకు పిలుపునిస్తున్నాను, రండి మనం మోకరించి ప్రభు సన్నిధిలో భారాన్ని ప్రభువుకు అప్పగిద్దాం, మన చింతను దేవునికి అప్పగిద్దాం, మన హృదయ అంతరంగాన్ని ప్రభు ముందు విప్పుదాం, దేవునితో మాట్లాడదాం, దేవునితో సహవాసం చేద్దాం. ఆ రీతిగా మన భారాన్ని తీసివేసుకొని విశ్రాంతిని పొందుకొని ఆదరణ పొందుకొని నూతన ధైర్యంతో, నూతన ఉత్సాహంతో, నూతన ఉద్యమంతో ఈ దినంలో మనం ముందుకు సాగుదాం. ఇటు కృప ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.